హాయ్ హలో ఫ్రెండ్స్, సైకిల్లో ఎక్కడికి వెళ్తున్నా అనుకుంటున్నారా? నేను వచ్చేసి పూర్వమెల చెరువు చూడడానికి వెళ్తున్నా. మా అక్క రా చూద్దాం పూర్వమెల చెరువు అని చెప్పేసి మా అక్క కొడుకుని పంపించింది. వాడు చూడండి సైకిల్లో నన్ను తీసుకుపోయేటప్పుడు పడే కష్టాలు. చదువుకోమంటే చదువుకోవు, బడి ఇవ్వమంటే చదువు రాదంటావు అన్నట్టు వాడు పోతాడు. నాదిగా తయారయ్యి అంటే నీకు చదువు రాదని నువ్వే అనుకుంటా అఖిలు. సరే క్లైమేట్ బాగుందిరా. ఒరే ఆడని ఆపుకుందాం పటాకీలు గసొస్తుందేమో. ఇక్కడ ఆపుకోకూడదు. ఏమి సమాధి సముద్ర కడ ఆపితే ఏమన్నా ఇద్దా కింద పడకూడదు. ఏమో ఆపుకుంటే ఇంకా వదిలే చచ్చిపోతే మళ్ళీ నేను ఎట్టా కింద పడితే ఏదో ఒకటి తగులుకుంటుంది. ఫైనల్గా సైకిల్లో ఇంటికి వచ్చాం. ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా చెరువు దగ్గరికి పోదామని రెడీ అవుతున్నాం అనమాట. నేను మా అక్క నడుచుకుంటూ వెళ్తున్నాం. ఇట్లా నడుచుకుంటూ వెళ్తే మొత్తం గిజిగాడి గూడ్లే కనిపిస్తాయి అన్నమాట. చూడండి, కింద పడతాం. వీడికి శక్తి ఎక్కువ అనమాట. వాళ్ళ అమ్మ నన్ను తొక్కుతాడు. అసలు భయం ఇదేం సైకిల్ అక్కడ ఎద్దుల బండి వేసేది. ఎలాగోలో చెరువు దగ్గరికి అయితే తీసుకొని వచ్చాడు. ఈ చెరువుకి వాళ్ళ ఇంటికి వచ్చేసి 2 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంది. ఈ చెరువు వచ్చేసి పూర్వమెల చెరువు. ఈ చెరువు నీళ్ళు ఎక్కడికి వెళ్తున్నాయి అనుకుంటారా? ఇవి వచ్చేసి పాడి పంటలు, వాటికి నీళ్ళు ఇవి ఉపయోగిస్తారు. లేవే రండి మళ్ళా ఏంటిది? దీంతో పడితే బతుకులు ఉండవు. అవునా? ఇదే పూర్వమెల చెరువు. చూడనే ఎంత పెద్దదో. ఇది వచ్చేసి కింద చేపలు చాలా తిరుగుతూ ఉన్నాయి. అక్కడ వలలు కూడా వేశారు. ఆ చేపలనే వీళ్ళు చూస్తున్నారు అన్నమాట. ఓకే చూడండి. అట్నే ఆ నీళ్ళలో వచ్చేసి డ్యాన్స్ చేశాను అనమాట. వాడు రాక డ్యాన్స్ వేయక్క నాతో అంటే నాకు వచ్చిన కాడికి నాకు 2 స్టెప్పులు వచ్చు, అవే వేసాను అనమాట. ఏముంది చేప పట్టుకున్నా. పోతుంది చేప. అబ్బా, అరే నువ్వు చేపను వదిలేరా. ఇది వచ్చేసి డ్యామ్. ఈ డ్యామ్కు వల వేసారు చూసారా? ఆ వలలో అయితే చేపలు పైన ఎగురుతూ ఉన్నాయి అనమాట. నేను కూడా అడిగిన మనం కూడా గాలం వేద్దామా అంటే సరే అని ఇంటికి పోయి గాలాలు తెచ్చారు. ఇప్పుడు చూడండి చేపలు ఎలా పడతారో. తీసుకొని ఇప్పుడు లాగు పెద్ద చేపరింది. ఇప్పుడు అఖిలు పాపం రా, ఇది చచ్చిపోద్ది. నీళ్ళు ఇడ్చిపోనా? నీళ్ళు ఇడ్చడు ఇడ్చిపోరా పాపం పోరా. ఏందికా ఇది తింటే అంత మేలు. పాపం షుగర్ ఉన్న వాళ్ళకి కూడా బాగుంటుంది. ఇంటికి పోయేటప్పుడు మనం రిక్వెస్ట్ చేపలన్నీ వదిలేరా పాపం అంటే వాడు పాపం నా కోసం చేపలన్నీ వదిలేసినాడు.